90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. 2025లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? 23 మార్చి వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది, 30 మార్చి వచ్చేసి తిరుపతిలో ఉంటుంది. అలాగే మనకి స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 6వ తారీఖు ఏప్రిల్. స్పెషల్ క్లాస్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే హెవీ రష్గా ఉంటుంది కాబట్టి 3-4 నెలలకు ఒకసారి పెడతాం కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా స్పెషల్గానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే 13th ఏప్రిల్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే క్లాసులు అనేవి చాలా రష్గా ఉన్నాయి కాబట్టి ముందు సీట్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట చెప్పడం జరిగింది, మన సబ్జెక్ట్లో సెంటిమెంట్కి ఎక్కడా కూడా తావలేదు, ఒక్కొక్క బాధ్యతలు మాత్రమే ఓనర్షిప్ లానే ఉండాలని చెప్పేసి చెప్పారు. యజమాని అనుకొని చెప్పేసి పని వాళ్ళకి మారిపోతున్నారు. దాని నుంచి బయటపడండి ఫస్ట్. ఎస్, గ్రేట్ సబ్జెక్ట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఊహాశక్తికి ప్రేరణ. ఎక్సలెంట్ సబ్జెక్ట్. విచిత్రం ఏంటంటే ఊహాశక్తి ద్వారానే ఇంత పెద్ద సృష్టి తయారైంది. ఓకేనా? ఊహాశక్తి ద్వారానే ఇవన్నీ కనుగొనబడ్డాయి. ఇన్వెన్షన్స్ అన్నీ కూడా నీ యొక్క ఆలోచన విధానంలో ఊహలో పెంచుకోవడం వల్ల ఇవన్నీ కనుగొనబడ్డాయి. ప్రపంచం మొత్తం ఇన్ని ఇన్వెన్షన్స్ కనుగొనబడ్డాయి. అలాగే ఊహాశక్తికి ఎంత శక్తి ఉంది, అది ఏదైనా చేయగలదనేది మనము మన సబ్జెక్టు ద్వారా ఎన్నోసార్లు నిరూపించాం. ఎంతోమంది ఎన్నో అచీవ్మెంట్స్ సాధించారు. ఇవన్నీ ఊహాశక్తి ప్రేరణ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని నేను ఒక 2 సెంటెన్స్ చదువుతాను. ఎంత అద్భుతంగా ఇచ్చాడంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిష్క్రియాపరత్వం మీ ఊహాశక్తిని నిర్వీర్యం చేస్తుంది. ఉపయోగించడం ద్వారానే అది మళ్ళీ చేతనత్వాన్ని సంతరించుకుంటుంది. అది కేవలం అనుభవాలు, విద్య, పరిశీలన అనే ముడి పదార్థాలతో పనిచేస్తుంది. దేన్నైనా నూతనంగా కనుగొనే వ్యక్తికి ఇది ఉపకరిస్తుంది. కానీ అంత మాత్రం చేత ఇది మేధస్సుకు సంబంధించిన అంశం కాదు. అసలు ఎలా చెప్పాడండి? నిష్క్రియాపరత్వం అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నిష్క్రియ యోగం అని చెప్పాను. నేను నిష్క్రియ యోగం అంటే ఏంటంటే అక్కడ క్రియ లేకపోవడం. అర్థమైందా? నిష్క్రియాపరత్వం నువ్వు ఏది చేయలేకపోవడం. అర్థమైందా? నిష్క్రియాపరత్వంలో ఇక్కడ ఏం చెప్తుందంటే మీ ఊహాశక్తిని నిర్వీర్యం చేస్తుంది. ఎప్పుడైతే నీకు ఎలాంటి ఆలోచనలు లేవో, నువ్వు స్తబ్దంగా పడి ఉన్నావో, నీ ఆలోచనలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. అంటే ఎక్కడ కూడా పని చేయవు. దానికి ఏం చెప్తున్నాడు ఇంకా? ఇది ఉపయోగించడం ద్వారానే. నువ్వు ఎప్పుడైతే దీన్ని ఉపయోగిస్తావు, అంటే ఈ యొక్క ఊహాశక్తిని ఉపయోగిస్తావు, ఎంత ఉపయోగిస్తే అది అంత మళ్ళీ చేతనత్వాన్ని పొందుతుంది. ఏం వర్డ్స్ ఇచ్చాడు! అయినంత మాత్రాన ఇది విద్యానుభవాలతో ముడిపడినది కాదు. అయినంత మాత్రాన ఇది విద్యానుభవాలతో ముడిపడింది కాదు. దాంతోపాటు ఏంటంటే ఇది మేధస్సుకు సంబంధించిన అంశం కాదు. ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ ఇది మేధస్సు కాదు. మేధస్సు అంటే ఒక కొత్త విషయాన్ని నువ్వు కనిపెట్టి ప్రపంచానికి తెలియజేయడం మేధస్సు. ఇది మేధస్సు కాదు. ఆల్రెడీ అంతర్లీనంగా నీ లోపల ఎప్పుడో ఉంది. ఇది దాన్ని నువ్వు బయటికి తీస్తలేవు. అది బయటికి తీయాలంటే నీకు చేతనత్వం కావాలి. అది ఎప్పుడు వస్తుంది? ఊహాశక్తికి నువ్వు ఎప్పుడైతే చేతనత్వాన్ని కలిగిస్తావో అప్పుడు అది పనిచేయడం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఏ పని చేయకుండా నిష్క్రియాపరత్వంతో ఉంటావో అది పని చేయదు. అది స్తబ్దంగా ఎప్పుడూ కూడా సుషుప్త అవస్థలో నిద్రపోయి ఉంటుంది. అర్థమైందా? సుషుప్త అవస్థ అంటే ఇప్పుడు మీరు మధ్యాహ్నం ఎండాకాలం ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చేసిన తర్వాత కాస్త తిన్నారు, తిన్న తర్వాత కునుకు తీస్తారు. కునుకంటే గాఢ నిద్ర కాదు, అలాగని మెలకువ స్థితి కాదు. అంటే ఇప్పుడు మీ భార్య చేసే ఆ చప్పుళ్ళన్నీ వినిపిస్తుంటాయి, అక్కడ పిల్లలు ఆడేది వినిపిస్తుంది, కానీ మీరు లేవలేరు బెడ్ మీదకి వెళ్ళి. అవి వినిపిస్తుంటాయి, నిద్రలో ఉంటారు. దీన్ని సుషుప్త అవస్థ అంటారు. అది కూడా ఏం చేస్తుందంటే మీ యొక్క ఊహాశక్తి సుషుప్త అవస్థలో గమనిస్తుంటుంది. నువ్వు పని చెప్పినంత మట్టికి దానికి అన్నీ కనిపిస్తుంటాయి. నీకేం కావాలి, ఏం చేయాలి, అప్పటిదాకా అవన్నీ కనిపిస్తుంటాయి. అదేమి చేయలేదు. ఎందుకు? నువ్వు ఆర్డర్ చేయలేదు. నువ్వు ఆర్డర్ చేసినప్పుడు దాన్ని పనిలో పెట్టినప్పుడే అది చేతనత్వాన్ని పొందుతుంది. అది చెప్తున్నాడు. అలాగని ఇది మేధస్సుకు సంబంధించిన విషయం కాదు. ఎంత అద్భుతంగా చెప్పాడు అది. ఇది మేధస్సు కాదు. ఇది నువ్వు కొత్త కనిపెట్టడానికి నువ్వేం లేదు ఇక్కడ. అది సహజంగా నీ లోపల ఉంది. దాన్ని బయటకు తీయమని చెప్తున్నాడు. దట్స్ కాల్డ్ నిష్క్రియాపరత్వం. ఆ నిష్క్రియాపరత్వం ఎప్పుడైతే కలిగి ఉన్నావో నీ ఊహాశక్తి చేతనతో ప్రేరణ లేదు. ఎప్పుడు బయటకు వస్తారు మీరు? ఎప్పుడు ప్రేరణిస్తారు? ఎప్పుడు మీ ఊహాశక్తి పని చెప్తే కదా అది పని చేస్తుంది. అప్పుడు కదా మీరు అనుకునేది సాధిస్తారు. కోరిక ఊహగా మారినప్పుడే కదా, దానికి శక్తిని ప్రేరేపించినప్పుడే కదా మీరు అనుకునేవి సాధిస్తారు. ఇక్కడ ఊహాశక్తి తెలియదు మీకు, కోరిక తెలియదు, దాన్ని ఎలా ప్రేరేపించాలో తెలియదు. స్తబ్దంగా ఒకే మూసబద్ద దాంట్లాగా
ఒకే రకంగా ప్రొద్దులు లేస్తున్నామా, వెళ్తున్నామా, వస్తున్నామా, తింటున్నామా, పంటున్నామా. ఏనాడు ఒక్కసారి ఇటువైపు ఆలోచించారు, ఒక్కసారి ఈ సబ్జెక్ట్ వైపు ఆలోచించండి. ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే చెప్తున్నాను, ఎన్నో జీవితాలను మార్చింది ఈ సబ్జెక్ట్. కాబట్టి ఈ చిన్న పాయింట్స్ ఏవైతున్నాయో చక్కగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని దాన్ని ఒక 10-20 సార్లు చదవండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు ఏదైతే నిరంతర పరిశోధన చేస్తావో, ఏదైతే లోతుకి వెళ్ళిపోతావో అక్కడ 0 మాత్రం మిగులుతుంది, శూన్యం మిగులుతుంది, సంపూర్ణత. ఎస్. నేను నాకు బుద్ధి తెలిసినప్పుడు భాగవతాన్ని మొదలుపెట్టాడు. భాగవతాన్ని మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే, భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడి యొక్క రూపం అంటే, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి 10 అవతారాలు, మత్స్య కూర్మ వరాహచ్చ నారసింహచ్చ వామన రామరామచ్చ కృష్ణచ్చ బౌద్ధ కల్కిరేవచ్చు. ఈ 10 అవతారాల గురించి చెప్పేటప్పుడు, ఒక్కొక్క అవతారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా లోతుగా పరిశీలించినప్పుడు దీనికంటే ఇది గొప్పది అనిపించింది, దీనికంటే ఇది గొప్పది అనిపించింది, దీనికంటే ఇది గొప్పది అనిపించింది. దాదాపు ఒక 40 రోజులు భగవత్ పారాయణ అయిపోయిన తర్వాత మొత్తం టోటల్గా చూసుకుంటే ఏమర్థమైందంటే అక్కడ ఏం లేదు, అంత నిరాకారం అనిపించింది. బా అంటే నేను తెలుసుకునే స్థితిలో ఏమవుతాయంటే, మనిషి అన్వేషణలో లోతుకి వెళ్తూ 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 ఏమైపోతుంది అంటే, ఆ మొత్తం ఓపెన్ అయిపోయిన తర్వాత అక్కడ 0నే మిగులుతుంది. ఆ శూన్య స్థితికి నువ్వు వెళ్ళి అక్కడ నీకు కావాల్సిన సృష్టించుకునేది మన సబ్జెక్ట్. బికాస్ యు ఆర్ ద క్రియేటర్. కాబట్టి మీ ఊహాశక్తి ప్రేరణ చేయండి, ప్రేరణ చేసి దానికి పని చెప్పినప్పుడు చేతత్వాన్ని సంతరించుకుంటాం. గ్రేట్ సార్. ఋతుంబర జ్ఞానం గురించి మీరు ఒకసారి చెప్పండి. ఋతుంబర ప్రజ్ఞ అది అలా సింక్ చేసుకొని ఇది చేస్తూ ఉంటే మేబీ ఇదే మనం జ్ఞానాన్ని కంటితోటి చూడలేము, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అది మీరు చెప్పేటప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.